ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నారదుని పూర్వజన్మ వృత్తాంతము. వ్యాసుడు పూజించిన తర్వాత నారదుడు తాను కూర్చుని వ్యాసమహర్షిని కూర్చొనమని ఆదేశించెను. వేణ ధరించి సతతము భగవన్నామముచే కీర్తించు నారదుడు నారాయణానుగ్రహముచే అధికముగు కీర్తిని పొందినవాడు. అతడు దేవర్షి బ్రహ్మర్షియగు వ్యాసును చూచి మందహాసము చేయుచు ఇట్లు పలికెను. మహాభాగా వ్యాస, నీ ఆత్మ మనస్సు సంతోషముగా ఉన్నవా ఏమిటి? నీవు తెలుసుకునదలిచిన వాటిని తెలుసుకుంటేవి కదా. సర్వార్థములతో పరిపూర్ణమగు శబ్దములచే అర్థములచే మహాభారతమును రచించినావు కదా. నీవు ఎరుంగనది ఏమియుండును? సనాతనమగు వేదమును అధ్యయనము చేసినావు, దాని అర్థమును విచారించినావు. అయినను ఏదో పొందవలసిన అర్థమును పొంద అనివానివలే శోకములో ఉన్నావు, కారణమేమి? ఇట్లు నారదుడు అడుగుగా వ్యాసుడు ఇట్లు చెప్పుచున్నాడు. హే భగవాన్, మీరు చెప్పినట్లు సర్వము ఉన్నది, కానీ మనసును సంతోషం కలుగట్లేదు. ఆ అసంతుష్టికి కారణమేమో తెలియకున్నది. అగాధమగు అపారమగు జ్ఞానము కలవాడవు నీవు. బ్రహ్మశరీరం నుండి ఆవిర్భించిన వాడు నీవు. జ్ఞానుల్లో అగ్రేసరుడువు. ప్రాణులలో ఎట్టి భావములు ఉన్నవో ఎరుంగజాలిన వాడువు. సర్వ జగత్కారణభూతులకు పరమపురుషుడు నీచే ఉపాసించబడినాడు. బ్రహ్మాది దేవతలు ఎవనికంటే క్రిందివారో అట్టివాడు దేవతలందరినీ నియమించవాడు భగవానుడు. అతడు సంకల్పమాత్రము చేతనే ఈ విశ్వమును సృష్టించుచున్నాడు, రక్షించుచున్నాడు, సంహరించుచున్నాడు. తన సంకల్పమాత్రము చేత జగత్తును సృష్టించి అందు తాను ఉన్నను సత్వాది గుణములచే అతడు ప్రభావితుడు కాడు. అట్టి వాణిని ఉపాసించిన నీకు ఎరుంగరానిది ఉండదు. సూర్యుని వలె మూడు లోకములను సంచరించుచు అన్నిటి యొక్క బాహ్య స్వరూపమును దర్శింపజాలిన వాడువు. వాయువు వలె జ్ఞానముచే లోన వ్యాపించి అంతరమైన స్వభావమును ఎరుంగజాలిన వాడువు నీవు. వేదమును అధ్యయనం చేసిన వాడు నీవు. ఆ వేదవేద్యుడకు పరబ్రహ్మమును తెలుసుకొనిన వాడను, ధర్మములను వ్రతములను ఆచరించిన వాడను. కానీ ఏదో చెప్పుటకు అందని ఒక లోపమునను బాధించుచున్నది. అది నీవు నీ జ్ఞానముచే ఎరింగి నాకు ఎరిగింపుము. వ్యాస మహర్షి ఇట్లు ప్రార్థింపగా నారదుడు చెప్పుచున్నాడు. నీవు భారతమును అంతనూ రచించితివి, కాని అందు ప్రసంగవశమున భగవానుని గుణములను కీర్తించితివి, కానీ ప్రధానముగా భగవద్గుణములను కీర్తించలేదు. భగవద్గుణములను కీర్తించినను వినినను దుఃఖహేతువగు పాపము నశించును. నీవు భారతంలో కృష్ణ కథలను కీర్తించినను అవి వేరొక కథకు అనుబంధముగా చెప్పబడినవి. అందుచేత భగవానునికి సంతుష్టి కలిగి ఉండదు. భగవత్ కథను కీర్తించుచున్నచో భగవానుడు సంతుష్టి నందును. భగవానుడు సంతుష్టి నందిన నాడు అతనిచే నియమింపబడు మన మనసు కూడా సంతోషముతో ఉండును. భగవత్ స్వరూపమును, రూపమును, గుణములను, విభూతిని ఎరింగి ప్రీతితో దానిని వర్ణింపకపోవటయే నీ లోపము. అందుచేతనే నీ మనసునకు సంతృప్తి కలగలేదు. మహాభారతమున ధర్మార్థ కామములు అనేది 3 పురుషార్థములకు సాధనములను కీర్తించితివి, గాని వాసుదేవుని మహిమ వర్ణింపబడలేదు. భగవద్గుణములను ప్రధానముగా ప్రతిపాదించని ప్రబంధము ఎంత అందమైన చిత్రమైన పదములతో కూర్చబడినను ఆ ప్రబంధము కాకులకు పిండము తినుట వలన చేరెడి రేవు వంటిది. ఆ రేవునకు హంసలు రావు. అట్లే పరమహంసలైన భాగవతులు భగవత్ కథలేని ప్రబంధమును ఆదరించరు. మనోహరమగు మానస సరోవరమున తన నివాస స్థానముగా ఏర్పరచుకొని ఆనందించడి హంసలు కాకులు కదలాడడి ఉచ్చిష్ణ పాత్రలలో మురికి నీటితో కూడి ఉండేది రేవును ఆదరింపవు. అత్యంత ప్రియమగు బ్రహ్మమే తమకు ఆశ్రయముగా కలిగి బ్రహ్మానందానుభవమును అనుభవించడి అంతఃకరణ నైర్మల్యము కలిగిన పరమహంసలు క్షుద్ర కథలతో నిండిన కాముకులకు అనుభవింపయోగ్యమైన ప్రబంధములను ఆదరింపరు. శబ్దములచే అర్థములచే ఏ విధమైన అందము లేకపోయినను కొంత దోషమున్నను భగవాన్ని కీర్తితో నిండిన భగవన్నామములు గల ప్రబంధములు భక్తులచే ఆదరింపబడును. అట్టి ప్రబంధములే జనుల పాపములను పారద్రోలగలవు.
అట్టి ప్రబంధములచే భాగవతులు అయిన సాధువులు ఆదరముతో విందురు. వినువారు దొరికినచో తామే చెప్పుదురు. వినిడివారు చెప్పడివారు లేనప్పుడు తామే స్వయముగా పాడుకొని అనుభవించుచుందురు. జ్ఞానము ఉన్నను ఆ జ్ఞానము ఆత్మస్వరూపమును ఎరుంగుటకు తగినదే అయినను, రాగద్వేషాదులు లేనిదే అయినను, భగవానుని భక్తిని ఉద్దీపింపజేయని వాడు ఆ జ్ఞానము విడవదగినదే గాని ఆదరింపదగినది కాదు. అది ఎక్కువ శోభింపదు. అట్లే భగవానునికి ప్రీతికరముగా ఆచరింపని కర్మ కూడా ఆచరించున్నప్పుడు దుఃఖము కలిగించుచున్నది. ఫలమును ఇచ్చుచున్నప్పుడు మరలా క్రిందికి జారునట్లు చేయనిది కనుక ఆ కర్మ కూడా శోభింపదు, సత్పురుషులచే ఆదరింపబడదు. భక్తి లేని కేవల ఆత్మజ్ఞానము గాని, భక్తి భగవదర్పణము గాని, కామ్యకర్మ గాని ఆదరింపదగినవి కావు. నీవు లోకహితమునికై ప్రవర్తించిన వాడవు, కానీ కేవల ధర్మార్థ కామములనే ప్రతిపాదించుచు వానికి సాధనములను వివరించితివి. అది అనర్థములతో నిండినది. అనిష్టములు తొలగించి ఇష్టములను పొందింపజాలినది భక్తి యోగం ఒక్కటియే. దానిని కలిగించున్నది భగవంతుని లీలలను, గుణములను ఎరుగుట, కీర్తించుట. నీవు భగవదంశ సంభూతుడవు, సకల వేదములు దర్శించినవాడవు, సర్వభూతములకు హితమును కలిగించు సత్యమునందే రమించువాడవు, సత్వగుణము ప్రధానంగా గల వారిచే దర్శింపదగు సత్యస్వరూపుడగు భగవాన్ని దర్శింపజాలిన జ్ఞానము గలవాడు. అట్లు దర్శించిన సత్యమును లోకమునకు ఎరింగించుటకు దీక్ష వహించినవాడు, పరిశుద్ధముగు కీర్తి గలవాడవు. అట్టి నీవు 3 లోకములను పాదన్యాసములచే కొలచిన త్రివిక్రముని లీలను కీర్తింపుము. అదే ప్రాణులకు గర్భ జన్మ మరణాది బంధమును విడిపించి ముక్తిని కలిగించును. భగవద్గుణ ప్రతిపాదకమగు ప్రబంధనమును నిర్మించుము. భగవద్గుణ లీలాను కీర్తనయే మనసునకు స్వస్థతను కలిగించును. దానికంటే ఇతరములగు విషయములను వర్ణించిన మనసు వ్యాకులతనందును. సముద్రంలో పడవ గాలికి ఇటూ నటూ కదిలిపోవచ్చు, ఒకచోట కుదురుగా నిలవలేనట్లు వ్యాకులత చెంది ఉన్న మనసు భగవంతునకు చెందిన వగు లీలలను, విభూతులను వర్ణించిన వ్యాకులత లేనిదగును. లోకంలో ఏ వస్తువునైనా వర్ణించవచ్చును గాని ఆ వస్తువులన్నీ భగవంతుడు ఆత్మగా గలవని గుర్తించి వానికి చెందినవిగా వర్ణించినాడు. ఆ వర్ణనము మనసును శోకమునకు కలిగింపదు. భగవానితో సంబంధము లేకుండా స్వతంత్రముగా ఈ విశ్వమునందలి వివిధ విషయములను వర్ణించిన నాడు మనసు వ్యాకులతనే చెందించును. నీవు లోకాహితమునకై భారతమును రచించితివి, ధర్మమును ఎరింగించవలనని ప్రయత్నించితివి. కానీ లోకము అర్ధకామములు ఎందే సహజమైన అనురాగం కలది. ధర్మము కొరకు దానికి సంబంధించిన అర్ధకామములను నీవు వర్ణించితివి. లోకులు అర్ధకామములనే గ్రహించిరి, నీవు ప్రతిపాదించిన ధర్మమును గ్రహించలేకపోయేరి. అందుచే నీవు అనుకోయినట్లు ధర్మమునందు రుచి కలుగుట కంటే అర్ధకామములు విడువదగినవి. ధర్మమును వదిలి వాటిని ఆర్జించుట అనర్థమని, ఆ అర్ధకామములను సాధించుటకు ధర్మమును ఆచరించవలనని నీవు ప్రతిపాదించితివి గాని లోకము అట్లు గ్రహింపలేదు. ధర్మార్థకామములను వీడి మోక్షమునకు యత్నింపవలనని నీవు ప్రతిపాదించినట్లు లోకులు గ్రహింపలేకపోయిరి. జ్ఞానహీనులు గ్రహింపలేకపోయినను జ్ఞానము గలవారు ప్రవృత్తి ధర్మము కంటే నివృత్తి ధర్మము గొప్పదని గ్రహింపగలరు. కానీ వారు కూడా భగవద్గుణములను వర్ణించిననే సుఖముగా భగవద్విషయమున ప్రవర్తింపగలరు. అందుచే అందరకు భగవానుని దివ్య లీలను వివరించి చెప్పినచో గ్రహించి అర్ధకామములు విడువదగినవి, భగవద్భక్తియే స్వీకరింపదగినదని ఎరుంగుదురు. పామరులు పండితులు కూడా ఎరుంగదగినట్లు భగవద్గుణములను లీలను ప్రతిపాదించు గ్రంథమును రచింపుము. శరీరముతో కర్మచారణ చేయుట తప్పదు. ఆ కర్మను భగవానుని చరణారవిందముల యందు సమర్పించుట కర్తవ్యము. భగవద్దర్పణముగా కర్మను ఆచరించుట శ్రేయస్కరము. శరీరముతో కర్మచారణ చేయుచు దానిని భగవద్దర్శన చేయుచు మోక్షం నందుగల స్థితి లభింపకముందు ఈ శరీరము వీడినను వారికి హాని లేదు. ఇంతకంటే ఉత్తమమైన శరీరమును పొంది భగవత్ప్రాప్తిని క్రమముగా
పొందగల వారగుదురు, కానీ భ్రష్టతనందరు. కానీ భగవదర్పణము చేయక ఒక ఫలమును సాధించుటకు ఈ శరీరముతో కర్మలను ఆచరించువారు ఎట్టి సుఖమును పొందజాలరు. తాను కర్మాచరణము చేసి పొందిన స్వర్గాది సుఖములు తాత్కాలికములు, మరలా పుట్టుచు పోవుచు దుఃఖమునే అనుభవించును. అందుచే ఒక ఫలమును కోరి స్వధర్మమును ఆచరించుట అనర్థమునే కలిగించును, అనగా దుఃఖమునే కలిగించును. భగవద్భక్తితో తను శరీరముతో కర్మలను ఆచరించున్నవాడు సర్వోత్తమైన సుఖమును పొందగలడు. బ్రహ్మలోకము మొదలగు పైలోకములలో సంచరించుచున్న జీవులకు భగవదనుభవ రూపమైన శాశ్వత సుఖము లభించదు. నిపుణమైన బుద్ధి గలవాడు అటు సుఖమును సాధించుటకు ఉపాయముని ఎరిగింపవలే గాని విషసుఖములు సాధించిన సాధనములు ఉపదేశించరాదు. భూతహితములు కోరినట్టివాడు విషసుఖములచే కలుగు దుఃఖమును సుఖమును ఎట్లైనను పొందవచ్చు గాని దానిని ఆర్జించుట మానవునకు కర్తవ్యం కాదని లోకులకు తెలియజేయుటకు ప్రయత్నించవలెను. భగవద్భక్తి చేతనే కాని దుఃఖము కలియని సుఖము లభింపదు. ఇతరోపాయములచే సాధించు సుఖము దుఃఖముతో కూడియే ఉండును. వ్యాస, భగవత్పాద సేవనము చేయు జనులు ఏ విధముగానైనను ఎన్నడను సంసారమును పొందరు. పరిపూర్ణ భక్తి యోగనిష్ఠుడు కాకపోయినను భక్తి అంకురము గలవాడు అయినను కామ్యకర్మచారణము చేయువాని వలె దుఃఖభాజనమగు జన్మనమును పొందడు. ముకుంద చరణారవింద శరణాగతి పూర్వజన్మలో చేసిన వాడు దానిలో పరినిష్ఠితుడు కాకపోయినను భగవత్పాదారవింద సేవనమునందు రుచిని ఒక్కసారి చవిచూచిన వాడవుటచే దానిని మరుచటి జన్మలో వదలలేడు. అందుచే భగవద్గుణములను లీలను వర్ణించి లోకులకు భగవత్పాద సేవనము రుచిని కలిగించు ప్రబంధను రచింపుము. భగవానుడు సకల జగత్ సృష్టి స్థితి లయములకు కారణమైనాడు. అతడు విశ్వము కంటే వేరుగా కాక దానికి ఆత్మగా విశ్వమే తాను అయినట్లు ఉండును. అట్టి జగత్కారణమైన వాడే మోక్షమును వసంగదగినవాడు. వేదములను సమగ్రంగా అధ్యయనము చేసిన నీకు భగవద్గుణములన్నీ తెలియను. అవి భగవద్గుణములు అనంతములు అని నువ్వు ఎరుగుదువు. అయినను నేను విద్మాత్రముగా నీకు తెలియజేసేదని. నీవు భగవద్దంశ సంభూతుడవు. విశ్వమునంతను ఉన్నదాయను ఉన్నట్లు ఎరుంగదగిన వాడవు. నీవు పరమపురుషుని అంశసే జన్మించిన వాడవు. కర్మాధీనమైన జన్మ కాదు. లోకహితమునికై మీ అంతట మీరు ఈ లోకమునకు వచ్చిరి. అందుచే నీవు భగవానుని జన్మలను కర్మలను గుణములను కీర్తింపుము. కృతకృత్యుడువు కమ్ము. దానిచే నీ మనసులోని అసంతృప్తి తొలుగును. మానవుడు జన్మించి కృతార్థుడు కావను. అయినచో చేయవలసినది ఆహారము మానిండుట మాత్రం కాదు, మంత్రజపము కాదు, అధ్యయనము కాదు, యాగాదులు చేయుట కాదు, వాపి కూప తటాకాదులు నిర్మించుట కాదు, కేవలం జ్ఞానము కాదు, దానము కాదు, చేయదగినది ఒక్కటియే, ఉత్తమ శ్లోకుడగు భగవానుని వర్ణించుట. పూర్వజన్మలో నేను వేదవేత్తల ఇంట పనిచేసడి ఒకానొక దాసి కుమారుడను. నేను చిన్నవాడైన ఉండగానే చాతుర్మాసమునకు వర్షాకాలమున వారింటికి కొందరు సన్యాసులు వచ్చిరి. గృహయాజమానులైన వేదవేత్తలు వారి సేవకు నన్ను వినియోగించిరి. నేను చిన్నవాడనైనను బాల్యచాపల్యం నాకు ఉండేది కాదు. ఆటల యందు నాకు ఆసక్తి లేదు. మితముగా మాట్లాడువాడును. వారి శుశ్రూషను శ్రద్ధతో చేయుచుండెడివాడను. వారు సమదర్శనులు అగుడిచే వారికి ఒకరి యందు అనురాగము ఒకరి యందు ద్వేషము ఉండవు. కానీ నా యందు వారికి కృప కలిగినది. నన్ను అనుగ్రహించి వారు భుజించిన తర్వాత మిగిలిన పదార్థంను నాకు పెట్టెడివారు. అట్లు వారు ఇచ్చిన దాన్ని ఒక్కసారి మాత్రమే తిని నేను సుఖముగా ఉండేవాడెను. భాగవత సేవ భాగవతుల ఉచ్చిష్ట స్వీకారము చేత నా మనసున అంటి ఉన్న పాపములు తొలగి నా అంతఃకరణనందు భాగవత ధర్మముల యందు రుచి కలిగెను. మనసున భగవద్విషయముపై రుచి కలుగుడచే వారు నిత్యము చెప్పెడి శ్రీకృష్ణ కథలను, వారు మనోహరముగా గానము చేసే శ్రీకృష్ణ లీలలను శ్రద్ధతో 3 పూటలా వినుచుండెడివాడను. అట్లు వినుటిచే వినేవారి మనసులో ప్రీతిని కలిగించేది కీర్తి కలిగిన భగవానుని యందు నాకు అనురాగం ఏర్పడినది. అది క్రమముగా శ్రీకృష్ణ భగవానుని యందు భక్తి రూపంగా మారెను. దానితో నాకు పరమాత్మయగు భగవాన్నే ధ్యానించుచుండుటచే జగత్తు అంతయు పరమాత్మకే చెందిన ప్రకృతిచే పరమాత్మయే కల్పించి దానిలో జీవుని ద్వారా తాను ప్రవేశించి నిలుపుచున్నాడు అనేది వాస్తవము స్పష్టముగా గోచరించినది. సర్వము భగవదాత్మముగా గోచరింపసాగెను.
ఈ విధముగా 4 మాసములు అనగా వర్ష ఋతువు శరతృతువు రెండును భగవద్గుణ సంకీర్తనమునే వారు వలన వినుచుండెడి భాగ్యము లభించినది. దానితో మనసున రజస్సమస్సులు లేవనియు శ్రద్ధ కలదనియు ఇంద్రియములు నా వశమందు ఉన్నవనియు వారు గుర్తించిరి. భగవానుడు తానే చెప్పిన జ్ఞానము వారు అతడి నుండి వెళ్ళిపోవచ్చు దాసుడునగు నా యందు వాత్సల్యము గల వారలై కృపచే నాకు ఉపదేశించిరి. అది చాలా రహస్యమైన జ్ఞానము. దానిచే విశ్వసృష్ట అయిన వాసుదేవునకు సంబంధించిన మాయా ప్రభావమును నేను ఎరింగితిని. అందుచే ప్రతిబంధకము తొలగి భగవానుడే ఉపాయమనియు వాడే ప్రాప్యమనియు నిశ్చయముగా ఎరిగితిని. ఓ మహర్షి, మనము చేయు కర్మ భగవద్దర్పణముగా చేయుటయే మనకు కలిగడి ఆధ్యాత్మిక ఆది భౌతిక అధిదైవక దుఃఖములకు చికిత్స అని నాకు తెలిసినది. ఫలమును కోరక భగవానుడే భగవానుని ప్రీతికై తాను చేయదగిన కర్మను తనచే చేయించుచున్నాడని ఎరింగి ధర్మాచారణము చేసినచో జీవునకు ప్రతిబంధకమగు పాపము తొలగిపోవును, భక్తియోగము నిష్పన్నమగును, తాపత్రయము నివర్తించును అని నేను ఎరింగితిని. రోగములకు కారణమైన ఆహారం మరలా తీసుకున్నచో రోగము తగ్గదు సరికదా. మందు సేవించుచున్నను రోగము వృద్ధినందుచునే ఉండును. అట్లే మనము చేయు కర్మలే బంధహేతువు. ధర్మార్థ కామములను కోరికతో చేయు కర్మలు సంసారమును కలిగించును. ఆ కర్మలే పరమాత్మనే కర్తగా భోక్తగా భావించి తనొక పనిముట్టుగా భావించి చేసినచో ఆ కర్మలు సంసారమును తొలగించుటకు సమర్థములగును. అట్టి కర్మయోగమునే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానమునే భక్తి కలుగును. ఆ భక్తి యోగమునే దర్శనము లభించును. వర్ణాశ్రమములకు అనుగుణముగా కర్మలను చేయుచు భగవాన్ని కళ్యాణ గుణములను ప్రకాశింపజేయు నామములను ఎవరు కీర్తించుదురో వారు చేయు కర్మలు వారికి భక్తియోగమును కలిగించి వృద్ధినందించును. ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అని వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ నామములను కీర్తించుచు ఆ మంత్రములచే ప్రకాశింపచేయబడు భగవానుని దివ్యమూర్తిని గాని ధ్యానించుచున్నచో అతనిని యజ్ఞపురుషుడిగా భజించినచో భగవద్దర్శనము బాగుగా లభించును. ఓంకారమును ఉచ్చరించుటచే భగవాన్ని సర్వరక్షకత్వము, సర్వకారణతత్వము, సర్వశేషత్వము మనసులో భాషించును. స్వరూపముచే గుణములచే అపరిచ్ఛిన్నమైన తత్వము బ్రహ్మము. అది కర్మచే పరిమిత జ్ఞానాది గుణములు గల ఆత్మలకు పరిమితి తొలగించి బృహత్వమును కలిగించున్నది. మోక్షమును అని ఓం అని పదమును స్మరించుచు అర్థమును భాషించుచే మనసును బ్రహ్మసాక్షాత్కారం కలుగును. వాసుదేవ శబ్దమును స్మరించుటచే భగవానుడు సర్వాధారభూతుడనియు నిరతశయ కాంతిమంతుడనియు గ్రహింప వీలగును. ప్రద్యుమ్న శబ్దముచే నిరతశయ ప్రకాశము గలవాడని తెలియను. సంకర్షణ పదముచే అతీంద్రియములైన వస్తువులు ఎరుంగగల జ్ఞానమును కలిగించువాళ్ళను తెలియను. ఇట్లు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ నామములను కీర్తించుడిచే మన మనసు భగవంతుని స్వరూపము స్వభావముగా స్పష్టముగా భాషించుచుండును. ఇట్లు ఆయా నామములను స్మరించుచు భగవదారాధన కర్మలు చేయువారికి భక్తియోగము జనించును. నేను వారు చెప్పిన విధముగా ఆ మంత్రములనే స్మరించుచు భగవానుడు నాకు తన యందు భక్తిని దానిచే కలిగే దర్శనమును ప్రసాదించినాడు. కావున ఓ మహర్షి, ఆ భగవాను కీర్తిని ప్రతిపాదించు ప్రబంధమును రచింపుము. దానిచే తెలుసుకొనగోరెడి వారికి తెలుసుకొనవలసిన జ్ఞానము పరిపూర్ణముగా కలుగును. ఆధ్యాత్మికాది తాపములు తొలగింపబడును. ఈ దుఃఖములు తొలుగుటకు వేరొక మార్గము లేదు. ఇట్లు నారదుడు తన జన్మను కర్మను చెప్పగా విని సత్యవతి సుతుడకు వ్యాసుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. భగవాన్ మీకు జ్ఞానం ఉపదేశించిన ఆ సన్యాసులు వెళ్ళిన తర్వాత చిన్న వయసునందున మీరు ఏమి చేసిరి? తరువాత కాలమంతయు ఎట్లు గడిపిరి? ఆయు పరిమితి గడిచిన తర్వాత ఎట్లు ఈ శరీరమును వీడిరి? వెనుకటి కల్పంలో జరిగిన కథా మీరు ఇప్పుడు చెప్పినది. ఇంతకాలం గడిచిన తర్వాత సహజముగా కాలము వెనుకటి సంస్కారములను మరుగుపరుచును కదా. మీకు పూర్వజన్మ వృత్తాంతం ఎట్లు జ్ఞాపకము ఉండెను? వ్యాసుడు ఇట్లు అడుగుగా నారదుడు ఇట్లు చెప్పుచున్నాడు.
నాకు జ్ఞానమును ఉపదేశించిన ఆ సన్యాసులు చాతుర్మాసము పూర్తి కాగానే వెళ్ళిపోయారు. నేను బాలుడను, మా తల్లికి నేను ఒక్కడనే కుమారుడను. ఆమె జ్ఞానము లేనిది, దాస్యము చేసి నన్ను పోషించేది. నాకు వేరొక గతి లేదని నన్ను ఆమె ఎంతో ప్రేమించినది. కానీ ఆమె అసమర్థురాలై ఉండేది. నియమించు వారి ఆధీనం ప్రవర్తించవలసిన జీవులు కొయ్యబొమ్మ ఆడించువాని ఇష్టం వచ్చినట్లు ఆడవలను కదా. ఆమె కొరకే నేను కూడా బ్రాహ్మణుల ఇంటనే ఉండేవాళ్ళను. నాకు అప్పుడు 5 ఏండ్ల వయసు. నాకు దేశకాల జ్ఞానం లేదు. ఒకనాటి రాత్రి పాలు పిండుటకు ఆమె ఇంటి నుండి వెలుపలకు వచ్చినప్పుడు విధివశమున పాము కరిచి ఆమె ప్రాణము విడిచెను. అప్పుడు నేను భక్తులకు భగవానుడు మేలే చేయనని నిశ్చయించుకుని ఆమె చనిపోవట భగవానుడు నాపై చూపిన అనుగ్రహమని భావించి ఉత్తర దిక్కున ఇల్లు వదిలిపోవచుంటిని. పట్టణములను, పల్లెలను, గ్రామములను, వ్యవసాయ క్షేత్రములను, కొండజాతుల వారిని, పల్లెలను, తోటలను, అరణ్యములను, ఉద్యానవనములను చూచుచూ మంచి జలములు గల చెరువులను సేవించుచూ పోవచుంటిని. ఎవ్వరూ తోడులేక నడిచిపోవచున్న నేను ఒక పెద్ద భీకరముగ వనమును ప్రవేశించి తిని అందు క్రూరముగములు, దుష్టసర్పములు కనపడుచుండెను. చూచెడి వారికి భయమును గొలపడిదేయుండియు అచ్చట చేరుసరికి నా శరీరము ఒళ్ళిపోయినది, బళ్ళిపోయినది, ఇంద్రియములు అలసిపోయినవి, దాహము ఆకలి వేయుచున్నది. ఒక నది యొక్క మడుగు అచ్చట కనపడెను. దాని యందు స్నానము చేసి ఆచనము చేసి నీరు త్రాగి శ్రమను పోగొట్టుకుంటేని. అక్కడ ఎవ్వరూ మనుష్యులు లేరు. ఒక రావి చెట్టు మొదట కూర్చుంటేని నా హృదయ కమలమున పరమాత్మ ఉన్నాడని ఎరింగి వానినే మనసారా ధ్యానించితిని. అభ్యాసముచే మనసు క్రమముగా నాకు వశపడెను. స్వామి పాదపద్మములను ధ్యానించుచు చూడవలనని కోరికతో దర్శనమునికే తపించి ఏడ్చుచుంటిని. కొంతసేపటికి నా హృదయమున శ్రీహరి దర్శనమొసగెను. ప్రేమచో ఆ స్వామిని చూచిన ఆనందముతో వడలు గగుర్పొడిచినది. ఆనంద ప్రవాహంలో మునిగి తిని నేను స్వామిని దర్శించుకున్నాను అని కూడా మరిచితిని. కానీ ఇంతలో ఆ మనోహరముగు భగవద్రూపము నాకు గోచరము కాకుండా అదృశ్యమాయను. చూడవలనని కోరిక అధికమాయను. దర్శించిన మూర్తియే మనసులో నిలుపుకొని స్వామిని ధ్యానించుచుంటిని. కానీ ఆ స్వామి నాకు మరి దర్శనమొసంగలేదు. నిర్జనముగు ఆ వనమునందు ఎవరు మాట్లాడుచున్నారో తెలియకుండా గంభీరము మధురమునగు కొన్ని మాటలు నా దుఃఖమును తగ్గించే విధముగా వినపడినవి. ఓ బాలక, ఈ జన్మలో నీవు నన్ను చూచుడుకు తగిన యోగ్యత గలవాడవు కావు. నీటికి పట్టిన రంగువలే నీ ఆత్మకు అంటిన పుణ్యపాప రూపముగా కషాయము కడుగబడవలెను. కృత్రిమముగా సాధించినను నిలుకడగా నిలవదు. నీవు నన్ను ప్రేమించి ధ్యానించితివి. నా రూపము నీకు స్మరణలో సంతతము సాగవలనని నా రూపమును ఒక్కసారి చూపితిని. దానిచే నీకు నాపై కోరిక అధికమగును. నాయందే కోరిక కలిగి నన్నే స్మరించుచున్న నీ మనసున అంటిన రాగద్వేషాదులు తొలగిపోవును. నీవు చేసిన సత్పురుష సేవనము కొద్ది కాలమే అయినను నీకు నాయందు దృఢమైన ప్రేమ ఏర్పడినది. నీవు ఈ లోకమును వీడి నాకు దాసుడిగా ఉండెదవు. నా యందు కలిగిన ప్రీతి ఎన్నడను ఆత్మను చెడనియదు. ఈ కల్పము పూర్తి అయ్యి ప్రళయములు ఏర్పడి మరలా నీవు సృజించబడినప్పుడు కూడా నీకు వెనకడి జన్మలోని కథ మరుపు రాదు అని పలికి ఆ అశరీర వాక్కు ఆగిపోయాను. ఇట్లు మాట్లాడి ఆ భగవద్వాన్ని ఆగిపోగాని ఆ మహాభూతమునకు నేను శిరసు వంచి నమస్కరించి తిని కల్పము పూర్తి అయ్యి ఈ శరీరము వీటికై ఎదురుచూచుచుంటిని. మదమాశ్చర్యములు లేనివాడినై సంతుష్టి గల మనసుతో దేనియందును కోరిక లేక బిడియపడకుండా భగవన్నామములను కీర్తించుచు స్మరించుచు భూమి అంతటా పర్యటించుచు జీవిత సమాప్తికై ఎదురుచూచుచుంటిని. ఇట్లు సాగుచుండగా మృత్యు సమయము మెరుపు వల్లే ఆసన్నమైనది. నా శరీరం వీడిపోయింది. నా ఆత్మ సర్వజీవలయములకు ఆధారమైన భగవానుని అనిరుద్ధ శరీరమున లయమైనది. ప్రారబ్ధ కర్మ పూర్తి అగుటచే పాంచభౌతిక శరీరము పతనమొందినది. కల్పాంతరమున ఈ జగత్తునంతయు లయమనరించి ప్రళయ సముద్రంలో భగవానుడు అనిరుద్ధ రూపమున శయనించి ఉండెను. వాని నాభి నుండి వెలువడిన పద్మమునందు చతుర్ముఖుడుండెను. అతని ప్రాణములో నేను ప్రవేశించితిని. సహస్రయుగములు గడిచినవి. అప్పుడు మరలా సృష్టి చేయవలనని చతుర్ముఖుడు సంకల్పించెను. అతని ప్రాణముల నుండి మరీచి మొదలగు ఋషులు వశిష్ఠాదులు నేను పుట్టితిమి. భగవదనుగ్రహించే అడ్డులేక లోకములలో అంతటినూ సంచరించగల శక్తి నాకు లభించినది. అస్ఖలితమైన బ్రహ్మచర్యముతో లోకములలో సంచరించుచుంటిని. శబ్దస్వరూపముకు బ్రహ్మచే అలంకరింపబడిన ఈ వీణను భగవానుడు నాకు వసంగినాడు. దానిని వాయించుకొనుచు హరికథలనే గానము చేయుచు నేను ఇట్లు తిరుగుచున్నాను.
ఆ భగవంతుని లీలలను ప్రీతితో గానము చేయుచున్న నా మనసులోనికి పిలిచినట్లు భగవానుడు వచ్చి దర్శనమొసంగినాడు. విషయంను అనుభవించవలనడి కోరికతో శ్రమించడి జీవులకు ఈ సంసార సముద్రము అంటకుండా పోవుటకు భగవల్లీలా వర్ణనమే సాధనము. కామము చేత లోభము చేత నశించుచున్న ఆత్మ ముకుంద సేవనముచే శాంతి నందినట్లు యోగ మార్గములచే కూడా శాంతి నందదు. నీ మనసును కలిగిన అశాంతి తొలుగుటకు మార్గమును ఉపదేశించుటకు నా జన్మమును నా వృత్తాంతమును నీకు వివరించి తిని. ఇట్లు నారద భగవానుడు వ్యాసునితో మాట్లాడి మానసికమైన అశాంతి తొలుగుటకు భగవద్గుణ వర్ణనము చేయమని చెప్పి వీణ వాయించుకొనుచు స్వేచ్ఛగా వెళ్ళిపోయాను. సూతుడు దేవర్షిని తలుచుకుని నారద మహర్షి ఎంత ధన్యుడు, భగవాన్ని కీర్తించి గానము చేయుచు ఆ వీణాధ్వనిచే హర్షపరవశుడై వడలు ఎరుంగినవాడే ఆధ్యాత్మికాది దుఃఖములతో బాధపడుచున్న జగత్తును ఆనందింపజేయుచున్నాడని మనసున ఆనందించెను. నారదుడు ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత బాదరాయణుడగు వ్యాసుడు సరస్వతీ నది యొక్క పశ్చిమ తీరం శన్యాప్రాసము అనే పేరు గల తన ఆశ్రమం నందు నిశ్చలముగా కూర్చుని ఆచమనము చేసి మనసున ఇతర విషయం నుండి మరలించి ఆత్మావలోకనము చేయుచుండెను. ఆ ఆశ్రమమును రేగు వృక్షములు అధికంగా ఉండెను. అందుచే అతనికి బాదరాయణుడు అని పేరు కలిగెను. భక్తి యోగముచే నిర్మలమైన మనసునందు పరమపురుషుని దర్శించెను. ఆ పరమపురుషుని ఆధీనమును ప్రవర్తించే మాయను కూడా దర్శించెను. మాయ అనబడి ప్రకృతియే భగవత్ పరతంత్రమై జీవునావరించెను. జీవులు మాయచే మోహితులై శరీరము కంటే తాను వేరైనను శరీరమే తాను అనే భ్రాంతి కలిగి ఉందురు. ఆ శరీరము కల్పించిన అనర్థములను అనుభవించుచుండా తాపత్రయమనడి అనర్థము తొలుగుటకు భక్తియోగమే సాధనమని వ్యాసుడు మనసులో నిర్దేశించుకొనెను. అట్లు ఎరింగిన వాడే లోకమునకు వారు అనుభవించు దుఃఖములకు భక్తియోగమే నివారించు సాధనమని ఎరింగించుటకు భాగవత సంహితను రచించుటకు సిద్ధపడెను. భాగవతము వినచో పరమపురుషులకు శ్రీకృష్ణుని యందు భక్తి కలుగును. అదే పురుషులకు శోకమును మోహమును భయమును తొలగించును. వ్యాసమహర్షి భాగవతమును రచించి సాంసారిక ధర్మముల యందు విముఖుడై తన కుమారుడు సుకనుకు నేర్పించెను అని సూదుడు సౌనుకునికి వివరించెను. సౌనుకుడు ఆ ప్రస్తావనమును విని ఏకాగ్ర చిత్తముతో పరబ్రహ్మమునే సంతతము మననము చేయుచు ఆనందమునే మునిగి ఉండి ఇతర విషయములను ఉపేక్షించి ఉండేది సుకుడు ఈ భాగవత సంహితను అభ్యసించుటకు ఎట్లు ఇష్టపడెను అని ప్రశ్నించెను. పరమాత్మనే మననము చేయుచు ఆనందమునే అనుభవించుచుండుచే లౌకికార్థములతో కూడిన ప్రబంధములను అధ్యయనము చేయుటకు ఇష్టపడిన వారు కూడా భగవాన్ యందు వేరొక ప్రయోజనము కాంక్షింపబని వారై భక్తి గలవారై ఇందురు. భక్తి భగవత్ స్వరూప గుణములను మననం చేయుటియే కదా. భాగవతము భగవద్భక్తిని వృద్ధి పొందించును. అది మనసుకు విరోధి కాదు. అందుచే ఆత్మరాములకు మునులు కూడా భాగవతమును ఆదరింతురు. భగవానుని గుణములను ప్రతిపాదించు భాగవతమును వినుటచే సుకుని మనసు ఆకర్షింపబడినది. అందుచే అతడు భాగవతమును అధ్యయనము చేసెను. జ్ఞానులైన మునులకు భగవన్నామస్మరణమే సంతతము. కౌరవ పాండవ యుద్ధములో వీరులందరూ విరోచితముగా మరణించిన భీమునితో కదా యుద్ధము చేసి ఊరు భంగమై దుర్యోధనుడు మరణించెను. అశ్వత్థామ తన ప్రభువగు దుర్యోధనుకు ప్రియమైన కార్యమని ద్రౌపదీపుత్రులు ఉప పాండవులు 5 నిద్రించుచుండగా వారి శిరస్సులను ఖండించి తీసుకుని పోయాను. ఈ వృత్తాంతము విన్నవారి అందరి మనసులు కలవరపరచెను. సర్వలోకము నిందించెను. ద్రౌపది తన బిడ్డల శిరస్సు ఖండింపబడి ఉండుట చూచి కన్నీరు కార్చుచు విలపించుచుండెను. ఆమె విచారమును చూచి ఓర్వలేక అర్జునుడు ఆమెతో ఇట్లు పలికెను. బ్రాహ్మణాదముడు అశ్వత్థామ అతతాయి అయి నిరపరాధులైన పిల్లలను చంపినాడు. నా గాంధీవమున బాణమును వదిలి అతని శిరస్సును ఖండించి తెచ్చెదను. నీవు కాలితో దానిని త్రొక్కి స్నానము చేసి నీ శోకమును తొలగించుకుందువు. ఈ విధముగా ద్రౌపది మనసును ఓదార్చుచు అర్జునుడు మిత్రుడగు కృష్ణుడు సారథిగా రథమును నడుపుచుండగా గాంధీవమును ఎక్కుపెట్టి హనుమధ్వజమునుపై చిహ్నముగా గల రథమును అధిరోహించి ద్రోణాచార్యుని కుమారుడగు అశ్వత్థామను వెంబడించెను. అశ్వత్థామ వచ్చుచున్న అర్జునుని దూరము నుండి చూచి భయముతో ప్రాణములను దక్కించుకొనుటకు రథముతో చాలా దూరము పారిపోయాను. గుర్రములు అలసి రథము ముందునకు సాగలేదు. అప్పుడు అశ్వత్థామ బ్రహ్మ శరము అనే పేరు గల అస్త్రమును ప్రయోగించి అర్జునుని చంపి తన్ను రక్షించుకున్నవలని తలించాను. అశ్వత్థామకు ఆ అస్త్రము ప్రయోగించుటయే తెలియను గాని ఉపసంహరించడం తెలియదు. ప్రాణములకు ముప్పు వాటిల్లటచే ఆ అస్త్రమును ప్రయోగించినాడు.
అన్ని దిక్కుల యందు ఉగ్రమగు తేజస్సు వ్యాపించినది. తన ప్రాణములను కాపాడుకుంటకు మార్గాంతరము తోచక అర్జునుడు ఇట్లా పలికెను. కృష్ణ మహాబాహు, భక్తులకు అభయమసంగ వాడవు నీవే కదా. సర్వలోకములకు నీవు ఈశ్వరుడవు, ఆది పురుషుడవు, ప్రకృతి సంబంధము లేనివాడవు, పరమపురుషుడవు. నీవు జ్ఞానశక్తిచే చేతనాచేతనాత్మకు జగత్తునందల మాయను తెగకోసి స్వస్వరూపమునందు వెలిగించేవాడవు. మాయచే దేహమే తానని, తాను స్వతంత్రని మోహంనందిన జీవులకు ధర్మార్థ కామ మోక్షములకు పురుషార్థములను సంగిగలిగిన మహిమగలవాడవు. భూమికి భారభూతులైన దుర్మార్గులను సంహరించవలననియు, ఏ కోరికూ లేక నిన్నే సేవించవలనని వారికి సేవింపవీలుగా ఉండవలననియు నీవు ఈ లోకమున అవతరించితివి. అంతటా వ్యాపించుచున్న ఈ తేజస్సు ఏమో నాకు తెలియకున్నది. ఎక్కడి నుండి వచ్చుచున్నది? అన్ని వైపుల నుండి భయంకరంగా వచ్చుచున్నది అని అర్జునుడు పలుకుగా భగవానుడు విని ద్రోణుని కుమారుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. దానికి వేరొక అస్త్రము చల్లార్చలేదు. దీన్ని బ్రహ్మాస్త్రమే ఎదుర్కొనవలను. నీవు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి ఆ తేజస్సును తగ్గునట్లు చేయము అని చెప్పాను. భగవానుడు చెప్పిన మాటలు విని శత్రువులను సంహరించాడు. అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రమును ఉపసంపచేయుటకు బ్రహ్మాస్త్రము ప్రయోగించను. 2 అస్త్రములను ఒకదానితో ఒకటి కలిసి భూమాకాశంలో సూర్య తేజస్సు అగ్ని తేజస్సు కలిసి వ్యాపించినట్లు ప్రజ్వలించుచుండెను. 3 లోకములను దహించుచున్న ఆ అస్త్ర తేజస్సును చూసి ప్రజలందరూ ప్రళయాగ్ని అనుకునిరి. అర్జునుడు ఈ తేజస్సుచే లోకులందరూ నాశనమగుదురనియు శ్రీకృష్ణునికి అటు వినాశము అభిమతము కాదనియు గుర్తించి 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహరించెను. తరువాత అశ్వత్థామ సమీపమునకు చేరి అర్జునుడు కోపముతో కన్నులు ఎర్రవారిన వాడై త్రాటితో పశువును కట్టినట్లు కట్టి తన శిబిరమునకు బలాత్కారంగా లాగుకొని వచ్చుచుండెను. అప్పుడు కృష్ణ భగవానుడు కోపముతో ఎర్రబడిన కన్నులు గలవాడై, అర్జున, ఈ బ్రహ్మనాథముడు పాపమెరుగక నిద్రించుచున్న బాలులను రాత్రివేళ చంపినాడు. ఇతనిని కాపాడుట నీకు తగదు. ధర్మము ఎరింగిన పురుషుడు గొడవలు తెలియని వాణ్ణి, పిచ్చివాణ్ణి, నిద్రించువాణ్ణి, బాల్ని, స్త్రీని, మూర్ఖిని, శరణి పొందిన వాడిని, రథములేని వాణిని, భయపడి పారిపోవాణ్ణి, శత్రువునైనను చంపడు. దయలేని వాడే నీచుడై తన ప్రాణాలను కాపాడుకుంటకు పరుల ప్రాణంలో తీసి తన్ను పోషించుకున్నవాడు వదార్హుడు. అట్టి వాణ్ణి వధింపక వదిలినచో దానిపై జాలిపడి వదిలినవాడు నరకమునకు పొందును. నీవు ద్రౌపదికి మాటను ఇచ్చి ఇంటివి, ఇతని శిరస్సును తెచ్చి ఆమె పాదముల చెంత ఉంచుదురని. కావున నీ బంధువులను చంపిన ఈ పాపాత్ముని చంపుము. ఇతడు తన ప్రభువగు ధృతరాష్ట్రుని కూడా ఈ వధ అనిష్టమని ఎరుక ఆవేశంతో చేసినాడు. కావున ఇతన్ని చంపుడే కర్తవ్యము. ఈ విధంగా కృష్ణుడు అర్జునుని పరీక్షించుటకు ప్రేరేపించెను. గురువును చూచినట్లే గురుపుత్రుని చూడవలను. అతడు తనకు అపకారమే చేశాను, వాణ్ణి చంపరాదు అనేది ధర్మమును అర్జునుడు పాటింపగలడో లేదో చూడవలనని కృష్ణుడి అభిప్రాయం. కానీ అర్జునుడు తన కుమారులను చంపినను గురుపుత్రుని చంపుటకు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు రథమును నడుపుచుండగా అశ్వత్థామను బంధించి తన శిబిరమునకు తెచ్చి చనిపోయిన కుమారులకై విలపించుచున్న ద్రౌపదిని చూశాను. అశ్వత్థామ పశువు వలె కట్టివేయబడి నీచమగు కర్మ చేయుటచే సిగ్గుతో తలవంచుకుని ఆమె ముందు నిలిచి ఉండెను. సుకుమారమగు స్వభావము గల ద్రౌపది గురుపుత్రుడు తనకు అపకారం చేసిన వాడే అయినను కృపచే దూషింపలేక నమస్కరించెను. అతనిని కట్టి తీసుకువచ్చుట సహింపలేకపోయెను. బ్రాహ్మణుడు మనకు గురువు, అతనిని బంధింపకుడు, విడిచిపెట్టుడు. ఇతడు మీ గురుపుత్రుడు. ద్రోణాచార్యులు ప్రయోగ ఉపసంహారములతో ధనుర్వేదమునంతయు మీకు నేర్పినారు. తండ్రియే కుమారుడుగా ఉండును. అందుచే ఈ అశ్వత్థామ ద్రోణుడే. ఆ ద్రోణాచార్యుల శరీరంలో సగభాగమే మీ గురుపత్ని అయిన కృపి. మీరు ధర్మజ్ఞులు, పూజింపదగిన నమస్కరింపదగిన గురువు అంశమును చంపి పాపమునందుట మీకు తగదు. బిడ్డలు చనిపోయి నేను ఏడ్చుచున్నట్లు ద్రోణాచార్యుల పత్ని కూడా ఏడవరాదు. క్రోధమునకు పరవశమై మనసును నిగ్రహించుకొనలేక బ్రాహ్మణులకు అప్రియమైన ఆచరించిన క్షత్రియులు బంధువులతో పరివారంతో నశింతురు. అందుచే అశ్వత్థామను చంపుట మీకు తగదు, విడిచిపెట్టుడు. ధర్మబద్ధము, న్యాయసమ్మతము, దయాపూర్ణము, దోషరహితము ఆగు ఆమె మాటలు విని ధర్మరాజు, బ్రాహ్మణులు, నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు, శ్రీకృష్ణుడు, అచ్చట చేరియున్న స్త్రీలు మొదలగు వారందరూ ఆమె ఔదార్యమునకు ధర్మపరతకు సంతోషించరి, ఆమెను అభినందించరి. కానీ భీముడు మాత్రము కోపపరవశుడై అతన్ని వదిలివేయటను సహింపలేకపోయాను.
నిద్రించుచున్న బిడ్డలను చంపి ఇతడు చంపదగిన వాడే అనెను. భీముని మాటలను ద్రౌపది మాటలను వినిన శ్రీకృష్ణ భగవానుడు మిత్రుడకు భీముని మొగము చూచుచు నవ్వుచూ ఇట్లు పలికెను. బ్రాహ్మణాధముడైన జాతి మాత్రము చేత గౌరవింపవలనను గాని చంపరాదు. చేయరాని పనులను చేసిన ఆతతాయిని ఆలోచింపక చంపవలెను అని శాస్త్రము చంపవలననియు చంపరాధనియు చెప్పుచున్నది. ఈ రెండిటినీ నీవు పాలింపవలెను అని అర్జునుడితో చెప్పెను. నీవు బయలుదేరినప్పుడు ప్రియురాల్ని ఓదార్చు అశ్వత్థామ శిరసును ఖండించి తెచ్చి నీ పాదముల వద్ద ఉంచుదనని ప్రతిజ్ఞ చేసితివి. దానిని నీవు పాటించవలను. భీముడు చంపవలనని కోరుచున్నాడు. అందుచే నీవు భీమునికి ద్రౌపదికి నాకు కూడా ప్రియమగునట్లు చేయము. అర్జునుడు శ్రీకృష్ణుని హృదయమునందలి అభిప్రాయమును గ్రహించెను. అశ్వత్థామ శిరస్సును ధరించిన మణితో పాటు కేశమును కూడా ఖండించి ఆ మణిని ద్రౌపది పాదముల వద్ద ఉంచెను. అశ్వత్థామన బంధం నుండి విడిచిపెట్టెను. మణిపోయి తేజోహీనుడైన అశ్వత్థామను శిబిరం నుండి వెలికి పంపివేశను. బ్రహ్మనాథముడు తప్పు పనులు చేసిన వారిని కూడా వారిని చంపరాదు. తల ఉరిగించుకుంట గాని దేశ బహిష్కారము గాని చేయవలను. ఇట్లో అర్జునుడు శ్రీకృష్ణుని ఆజ్ఞను పాలించిన తర్వాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి చనిపోయిన వారికి ఉత్తర సంస్కారం నెరవేర్చితిరి. పాండవులు చనిపోయిన బంధువులందరకు తర్పణములు శ్రాద్ధములు చేయుటకు శ్రీకృష్ణునితో స్త్రీలతో కలిసి గంగానదికి వెళ్ళిరి. కౌరవులందరూ చనిపోవటచే వారి స్త్రీలు వారికందరకు తర్పణములు చేసి విలపించిరి. శ్రీకృష్ణ పాదపద్మరాగముచే పవిత్రమైన గంగాజలములలో అందరూ స్నానం చేసిరి. ఆ గంగా తీరమందు కూర్చుని ఉన్న ధృతరాష్ట్రుని పుత్రశోకముతో బాధపడుచున్న గాంధారిని కుంతిని ద్రౌపదిని మునులతో కూడియున్న శ్రీకృష్ణ పరమాత్మ ఓదార్చెను. జూదగాండు వంచకులే ధర్మరాజు రాజ్యమును అపహరించినారు. ద్రౌపది కేశపాసమును పట్టుకొని ఈడ్చి అవమానపరిచినారు. దానిని సహింపలేక కౌరవులందరినీ పాండవులు చంపినారు. ఇది అంతయు కాలము యొక్క ప్రభావము. దానికి ప్రతీకారము చేయటం ఎవరికీ సాధ్యము కాదు. అందుచే శ్రీకృష్ణుడు యుద్ధ వ్యాజమున దుష్టలందరినీ సంహరింపచేసి వారి స్త్రీలందరినీ ఓదార్చి ఉత్తమమైన విధానముతో ధర్మరాజుచే 3 అశ్వమేధ యాగములను చేయించెను. ధర్మరాజు కీర్తి ఇంద్రుని కీర్తి వల్లే పవిత్రమే దిక్కులంతటా వ్యాపించినది. చేయవలసిన పనులు అన్నీ పూర్తి అవుటచే శ్రీకృష్ణుడు పాండవులతో వెళ్ళి వచ్చేదనని చెప్పి సాత్యకితో ఉద్ధవునితో కలిసి ద్వారకకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బ్రాహ్మణులు అందరినీ పూజించెను. వారు తిరిగి శ్రీకృష్ణుని పూజించిరి. బయలుదేరుటకు సిద్ధముగా శ్రీకృష్ణుడు రథముపై అధిరోహించి ఉండగా భయముతో బెదిరి ఉత్తర పరిగెత్తుకొని వచ్చుచు శ్రీకృష్ణునితో ఇట్లు విన్నవించెను. దేవదేవా, జగత్పతి మహాయోగి, కాపాడుము కాపాడుము. నీకంటే వేరొకరు కాపాడువారు లేరు. నీవు తప్ప మిగిలిన వారందరూ మృత్యువునకు వశపడవారు. వారు నన్ను ఏమీ కాపాడగలరు? ఇనుపబాణములు వలె ఒక బాణము నన్ను వెంటాడుచున్నది. నన్ను చంపినను బాధలేదు, కానీ నా గర్భమున ఉన్న పిండము చనిపోకుండా ఉండినట్లు అనుగ్రహించుము. ఉత్తర ప్రార్థనను భగవానుడు విని భగవచ్చరుడే పాండవులు లేకుండా చేయుటకు అశ్వత్థామ ఆ పాండవమున అస్త్రమును ప్రయోగించి ఉండును. అది ఆమెను వెంటాడుచున్నది అని గ్రహించెను. అప్పుడే పాండవులు కూడా వారిపైకి ఎదురుగా వచ్చుచున్న బాణములను చూచి వారిని మరలించుటకు అస్త్రములను స్వీకరించరు. ఇట్లు పాండవులకు ఉత్తర గర్భమును కలిగిన ఆపదను చూసి శ్రీకృష్ణ భగవానుడు తననే నమ్మి ఉన్న వారిని కాపాడుట తన కర్తవ్యమని తన సుదర్శనాస్త్రమును వారి రక్షణకు ప్రయోగించెను. ఉత్తర గర్భమున ఉన్న పిండము అస్త్రము అంతరమొందించినని శ్రీకృష్ణుడే స్వయముగా తానే ఆ గర్భమును ప్రవేశించి ఆ గర్భమునకు అస్త్రముచే ప్రమాదము రాకుండా ఆ పాండవాస్త్రమును ఛేదించెను. భగవానుడు ఈ కార్యమును చేయుటలో ఆశ్చర్యమేమున్నది? అతడు అచ్యుతుడు కదా. ఆయన గుణములను శక్తి గాని ఏ రూపంలోనున్ననో అతన్ని వీడి ఉండవు. ఈ జగత్త అంతయు తన ఆశ్చర్యకరమైన శక్తిచే సృజించును, రక్షించును, సంహరించును. అట్టి శక్తిగల భగవానునికి ఆ పాండవాస్త్రం నిరసించుట ఆశ్చర్యకము శక్తి కాదు. ఈ విధముగా పాండవులు ద్రౌపది ఉత్తర గర్భము కూడా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుండి రక్షింపబడినారు. బయలుదేరు సిద్ధంగా ఉన్న భగవాను చూచి ఆయన ఎడబాటును ఓర్వలేనిదై కుంతీదేవి ఆయన ప్రమాణమును విరమింపచేయుటకు ఇట్లో స్తుతించి ప్రార్థించుచున్నది. సామాన్య మానవుడు కూడా ప్రేమగల వారిని వదలలేరు కదా. సర్వేశ్వరుడకు పరమపురుషుని ఎట్లు వదలగలమని ఆయనకు నమస్కారము చేసి ఇట్లు ప్రార్థించుచున్నది.
కృష్ణ, నీవు ఆద్య పురుషుడవు, ప్రకృతికి పరమైన ఈశ్వరుడవు. నీకు నమస్కరించుచున్నాను. నీవు సర్వభూతముల యొక్క అంతర్భాగమును బహిర్భాగమును కూడా ఉన్నవాడవు. నీవే నారాయణుడవు. వెలుపల ఉన్నప్పటికీ ఎవరి చేతే గుర్తింప వీలు కాని వాడవు. తెర ఆచ్ఛాదించినట్లు మాయచే జీవుడు నిన్ను ఎరుంగలేకుండా ఆవరణమును కల్పించుచున్నావు. నీవు అదోక్షుడువు. ఇంద్రియ వృత్తులకు నీవు గోచరుడు కావు. వివిధములకు వికారములను పొందని వాడవు. అందుచే నీవు అవ్యయుడువు. యోగము చేత పరిశుద్ధమైన మనసు చేతనే నీవు గ్రహింపబడదువు గాని మూఢమగు బుద్ధిచే గ్రహింపబడవు. నీవు రూపమును ధరించి మాయవలె అందరికీ కనపడుచున్నావు. కానీ ఈ రూపమున నాటకమున నటుడు స్వీకరించినట్లు స్వీకరింపబడినది. నీ యథార్థ స్వరూపమును ఎరుంగలేరు. నీ అస్వరూపును ఎవరునూ ఎరుంగజాలరు. పరమహంసలు, మునులు, నిర్మలమైన మనస్సు గలవారు భక్తియోగము చేతనే నిన్ను ఎరుంగగలరు. కానీ ఏ శక్తియూ లేని స్త్రీలమగు మేము నిన్ను ఎట్లు గ్రహింపగలము? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అని కుంతీదేవి ఇట్లు విన్నవించుచున్నది. ఋషికేశ, నీచుడకు కంసునిచే దేవకి చెరసాలలో బంధింపబడినది. చాలా కాలము శోకమునే అనుభవించినది. నీవు అవతరించి ఈ బంధం నుండి విడిపించినావు. అట్లే నా బిడ్డలతో నన్ను ఆపదలతో ఎన్నోసార్లు నిలిచి కాపాడినావు. విషము పెట్టిన నాడు, ఇంటికి నిప్పు అంటించిన నాడు, రాక్షసుల వలన భయము కలిగిన నాడు, వనవాసంలో క్లేశములు అనుభవించిన నాడు, యుద్ధములో మహారథులు అస్త్రములను ప్రయోగించినప్పుడు, అశ్వత్థామ ప్రయోగించిన ఈ అస్త్రము అందరినీ అంతమొందించుచున్నప్పుడు నీవే కదా రక్షించినావు. ఈ ఆపదలను తొలగించుట నీకు ఎంతపాటి పని. నిన్ను ఆశ్రయించిన వారులకు ఆపదలు సంతతము కలుగుటయే మహాభాగ్యము. నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదలు కలిగిన నాడు నీవు దర్శనమొసంగుదువు. ఆపదలనే కాదు, నీ దర్శనము సకల ఆపదలకు మూలమైన సంసారమునే తొలగించుజాలన్నది. ధనము చేత, విద్య చేత, జన్మ చేత గొప్పదనము గల వారు వానిచే మదము కలిగి నిన్ను ఎరుంగజాలక కీర్తింపరు. ఏమీయూ లేని వారికి, కోరికలు లేని వారికి నీవు సులభుడువై ఉందువు. నీవు అకించనులకు అనగా ఏమీయూ లేని వారికి సులభంగా లభించువాడువు. వారు దాచుకున్న ధనమే నీవు. కామక్రోధాదులు లేనివాడువు నీవు. ఆకలి దప్పులు, శోకమోహములు, జరామృత్యువులు లేనివాడువు నీవు. లోకంలో వేరొక దానిని అనుభవించుటకు నీకు అవశక్యము కాదు. ప్రకృతి సంబంధరహితుడువు నీవు. మోక్షమును ప్రసాదించువాడువు నీవు. బ్రహ్మాదులను కూడా నీ ఆధీనమందు ఉంచుకోగలిగిన కాలస్వరూపుడవు. సర్వనియామకుడవు నీవు. సర్వత్రా సమభావము కలవాడువు నీవు. నీవు ఒకరి యందు పక్షపాతము, ఒకరి యందు దయలేకపోవట ఉండదు. వారి వారి కర్మలను అనుసరించి సుఖదుఖములను అనుభవింపచేయదువు. నీవు చేయు పనులలో రహస్యములను ఎవ్వరూ ఎరుంగలేరు. నీవు కొందరిని శిక్షించుట, కొందరిని రక్షించుట, మనుష్యుడిగా ఉండుటచే గాని నీకు రాగద్వేషములు లేవు. ఒకరిని దండించుట కూడా వారిని అనుగ్రహించుటకే. విశ్వాత్మకుడు అవు నీవు. జన్మలేనివడువు నీవు. తిర్యక్కు జంతువులలో, ఋషుల్లో, మనుజుల్లో, జలజంతువుల్లో వానితో సమానముగా రూపము దాల్చి జన్మించిన కేవలం విడంబనమే. నీవు చేసిన ఒక లీల నాకు ఇప్పటికీ మోహమును కలిగించుచున్నది. ఒకనాడు అమ్మ యశోద తప్పు చేసినావని తాడు పట్టుకుని నిన్ను కట్టుటకు సిద్ధపడినది. నీవు భయపడిపోతివి. కన్నులు నీరు నిండినది. ఆ నీటితో కాటుక కరిగిపోయినది. బెదిరి బెదిరి చూచుచున్నావు. ముఖము భయముచే వివర్ణమైనది. వణుకుచున్న నీ కన్నులు తొట్రపాటుతో చలించిపోవచున్నవి. అట్లు భయము నటించుచు నిలిచిన నీ ముఖము నాకు ఇప్పటికీ మరుపు వచ్చుటలేదు. సర్వస్వతంత్రుడవు. మృత్యువు కూడా భయపడినట్లు చేసేడివాడవు. తల్లి వద్ద అట్లు భయము నటించుట ఎంత ఆశ్చర్యము! ఆ భయము కూడా నీవు నటించిన భయమును చూచి భయపడినది. కొంతమంది జన్మలేని నీవు జన్మించుట నీ భక్తులైన యదువు యొక్క వంశమును ఉద్ధరించుటకు, ఆ వంశమును కీర్తికి తెచ్చుటకు అని భావింతురు. మరికొందరు సాధువులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, భూభారమును తగ్గించుటకు అని భావింతురు. మరికొందరు సంసారధామంలో అవిద్య కామ కర్మలచే క్లేశపడుచున్న వారికి నౌకవలే నీ నామములను, నీ లీలలను వింటకు, స్మరించుటకు తగినట్లుగా అందించుటచే అని భావించిరి. ఇట్లు జన్మలేని నీ జన్మను గూర్చి ఎందరో ఎన్నో రకములుగా ఊహించుకొనుచుందురు. అట్లు జన్మించి నీవు చేసిన చేష్టితములను ఏ జనులు వినుచుందురో, గానము చేయుచుందురో, మాటి మాటికి కీర్తించుచుందురో వారే నీ పాదయుగ్మమును దర్శింపజాలుదురు.
ఎవరు నిన్ను చూచుతురో సంసార ప్రవాహము వారిపై పడక ఆగిపోవును. స్వామి, మేము నీ పాదములనే నమ్మి ఉన్నవారము, నీకు మిత్రులము, నీకు భృత్యులము. మమ్ము విడిచి వెళ్ళవలనని తలంచుచున్నావా? మాకు నీ పాదంభుజము కంటే వేరొకటి శ్రేయప్రదమైనది లేదు. మాకు ప్రాప్యము ప్రాపకము కూడా నీ పాద పద్మమే. మనుషులతో సమానమైన నామరూపములు కలిగిన నీ రూపమును దర్శించు భాగ్యము పొందుటకు యాదవుల వలె మాకు ఏ విధమైన అర్హతయూ లేదు. నీ దర్శనమునకు ఋషులు తాపసులు మున్నగువారే అర్హులు కదా. నీ పాదచిహ్నములచే ఈ భూమి శోభించుచున్నది. నువ్వు వెళ్ళినచో దాని శోభ పోవును. నీ చూపులచే ఈ దేశము ఐశ్వర్యవంతములై పండి ఔషధులను లతలు కలదే కలకలలాడి వనములతో ప్రవహించని జలాశయములతో బాసిల్లుచున్నది. విశ్వేశ, విశ్వాత్మక, విశ్వమూర్తి, నీకు పాండవులయందు నాయందు యాదవులయందు సమానమైన ప్రేమ కదా. దానిని త్రింపివేయుదువా? మధురాపతి మాధవ, నా మనసు నిన్ను చేరిక క్షణము కూడా నిలవకుండా ఉండునట్లు అనుగ్రహింపుము. శ్రీకృష్ణ, కృష్ణసఖ, యాదవశ్రేష్ఠ, రాజుల వంశంలో జన్మించి లోకోపద్రవకారులైన రాజులను వెదురువనమును అగ్ని దహించునట్లు దహించువాడా, అనంతమైన వీర్యము గలవాడా, గోవిందా, గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు ఆర్తిని హరించుటకై అవతరించిన యోగీశ్వర, అఖిల గురు భగవాన్ నమస్కారం. ఇట్లు కుంతీదేవి స్తుతించగా అఖండ మహిమాన్వితులకు శ్రీకృష్ణుడు ఆశ్చర్యకరముగా శక్తిగల తన మందహాసముతో లోకమును మోహపరుచుచున్నవాడే చిన్న నవ్వు నవ్వెను. ఇట్లు కుంతియు పాండవులను మిగిలిన స్త్రీలను ప్రేమతో ప్రార్థింపగా తన ప్రయాణమును ఆపి హస్తినాపురమునకు మరలా ప్రవేశించెను. భగవానుడే శ్రీకృష్ణుడే అనేక ఇతిహాసములచే బోధపరిచెను. తన బంధువులు చనిపోవట కాలం యొక్క అప్రతిహతమగు శక్తి అని ఎరుంగలేక ధర్మరాజు శోకించుచుండెను. బంధువుల యందు ప్రేమచే వారి వదను గూర్చి ఆలోచించు ధర్మరాజు ఇట్లు పలుకుచుండెను. ఓహో, నేను ఎంత మూర్ఖుడను! నా హృదయమును ఎంతటి అజ్ఞానంతో నిండినది! చివరకు కుక్కల చేతనో నక్కల చేతనో తినదగిన ఈ శరీరము కొరకే కదా ఎందరినో చంపి తిని. బాలులనెందరినో చంపిన నాకు నరకము నుండి మోక్షము లేదు. బ్రాహ్మణులను, మిత్రులను, ప్రీతిపాత్రులను, తండ్రులను, సోదరులను, గురువులను ఎందరినో యుద్ధములో ఎదిరించి చంపిన నాకు కొన్ని వేల కోట్ల సంవత్సరంలో అయినను నరకం నుండి విడుదల లేదు. ప్రజలను పోషించు రాజు అధర్మపురులకు శత్రువులను చంపుట కర్తవ్యమే, దోషము కాదు అని భగవానుడు చెప్పుచున్నను. నా మనసు ఒప్పుకొనుటలేదు. నేను చేసిన పాపం ఎంతో కాలము అనుభవించదగినది. ఏవో కొన్ని ధర్మములు ఆచరించి తొలగించుకుంటే శక్యము కానిది. ఒంటి నిండా బురద అంటిన నాడు బురద నీటిలో ఒళ్ళు కడుగొన్న బురద పోవునా ఏమిటి? కళ్ళు పోసిన కొండను కళ్ళుతో కడిగిన శుద్ధి అగునా? అట్లే యజ్ఞములు ఆచరించి నేను చేసిన పాపములు పోగొట్టుకుంటకు వీలు అగునా? కాదు. ఈ విధముగా ధర్మరాజు ప్రజాద్రోహమును చేసి తిని అని భయపడుచు సర్వధర్మములను ఎరుంగవలనని కోరికతో యుద్ధభూమి అయిన కురుక్షేత్రమున అంపసేపే పడి ఉన్న భీష్ముని దగ్గరకు ధర్మములు ఎరుంగుట కొరకు వెళ్ళినాడు. సోదరులందరూ మంచి గుర్రములను పూంచిన బంగారు అలంకారములతో కూడిన రథములతో ధర్మరాజు వెంట కదిలిరి. వ్యాసుడు, దౌమ్నుడు మొదలగు వృద్ధ బ్రాహ్మణులు కూడా వెంట వెళ్ళిరి. భగవానుడు శ్రీకృష్ణుడు కూడా అర్జునితో రథముతో అధిరోహించి, నాయనలారా, మీరు బ్రాహ్మణులను ధర్మమును అచ్యుతిని ఆశ్రయించిన వారు, కానీ చాలా కష్టములను అనుభవించిరి. ఇది అన్యాయము. పాండురాజు చనిపోయిన తర్వాత చిన్నవారుగా ఉన్న మిమ్మలను కాపాడుకొనుచు జీవించుచున్న మీ తల్లి కుంతీదేవి చాలా దుఃఖములను అనుభవించినది. మీకు ఇట్లి కేశములు వచ్చుటకు కారణము కాలమే. దట్టమైన మేఘములు గాలికి వశమే కదులున్నట్లు లోకమంతయు కాలమునకు వశమే కదులుచున్నది. సాక్షాత్ ధర్మపుత్రుడు రాజుగా ఉన్నాడు. బలశాలియగు వృకోదరుడు గద దాల్చి ఉన్నాడు. అర్జునుడు గాంధీవమను విలును దాల్చి ఉన్నాడు. మిత్రుడే కృష్ణుడున్నాడు. అయినను మిమ్మల్ని ఆపదలు వేడలేదు. ఇది అంతయు శ్రీకృష్ణుని సంకల్పము. కాలము కూడా అతని ఆజ్ఞ అనుసరించి నడుచుచున్నది. భగవానుడు ఏమి తలంచినాడో ఎవ్వరునూ ఎరుంగజాలరు. దానిని ఎరుంగవలనని ప్రయత్నించి జ్ఞానులు కూడా మోహం నొందినారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు, జగత్కారణమైన వాడు. పరమపురుషుడైన నారాయణుడు తన సంకల్పముచే లోకమును తన్ను ఎరుంగజాలని దానిని చూసి తన రూపమును మరుగుపరుచుకుని యాదవులలో ఒక యాదవుడిగా సంచరించుచున్నాడు. ఈ కృష్ణుని మహత్యమును శివుడు ఎరిగిన ఎరుంగజాలను దేవర్షి అయిన నారదుడు, కపిల భగవానుడు ఎరుంగుదురు. నీవు ఇతనిని మేనమామ కొడుకుగా, ప్రియమైన మిత్రుడుగా, సమానమైన వయసు గల సహృత్తుగా ఎరుంగుదువు.
ఇతనిని నీవు మంత్రిగా, ఒకప్పుడు దూతగా వరించితివి, ఒకప్పుడు ప్రేమచే సారథిగా స్వీకరించితివి. కానీ ఇతడు ఏ కార్యము చేయుచున్నను నీకు అంతరాత్మ అయి ఉన్నాడు. అతనిని అన్ని విధములుగా భావించినట్లు అతడే నీలో ప్రేరణ కలిగించుచున్నాడు. నీవు అతనిని ఎన్ని విధములుగా భావించినను అతనిలో మార్పు ఉండదు. అతనికి దేహాత్మ భ్రాంతి ఉండదు. అతడు వ్యాపించని వస్తువు లోకములో ఏదియునూ లేదు. ప్రకృతి పురుష రూపముకు జగత్తు సంతతును తన శరీరముగా నియమించుడిచే అన్నిటినీ అతడు ఏకరూపముగా భావించును. ఇట్లో సర్వాత్మ అయి సమదర్శ అయినను భగవానుడు వేరొక ప్రయోజనము లేక తన్ను ప్రేమించే వాళ్లను ఎక్కువగా ప్రేమించును. అందుచేతనే ప్రాణములను వదులుటకు ముందుగా నా వద్దకు వచ్చి నాకు దర్శనమొసంగినాడు. శరీరమును విడుచు సమయమున ఎవడు భగవాను యందే మనసు నిలిపి వాని నామములను కీర్తించుచున్నాడో వాడు సర్వకర్మ విముక్తుడగును. దేవదేవుడకు భగవానుడు ప్రసన్నముగు మందహాసముతో, ఎర్రని నేత్రములతో, వికసించిన ముఖపద్మములతో నా ధ్యానమును గోచరించుచువాడు నా నేత్రపదమును నిలిచియుండగానే నా శరీరమును విడిచెదను. ఇట్లు పలికిన పలుకులను విని శరతలపముపై శయనించి ఉన్న భీష్ముని యుధిష్ఠిరుడు ఋషులందరూ వినుచుండగా అనేక ధర్మములను గూర్చి ప్రశ్నించెను. ఆయా వర్ణములలో, ఆయా ఆశ్రములలో వైరాగ్యముచే లేదా కామముచే చేయబడు ప్రవృత్తి ధర్మములను గూర్చియు నివృత్తి ధర్మములను గూర్చియు ప్రశ్నించెను. దాని ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, స్త్రీ ధర్మములను, భగవద్ ధర్మములను అనగా భగవాన్ని పొందుడుకు చెప్పబడిన శ్రవణ కీర్తనాదులను ఎరుంగవలనని ప్రశ్నించెను. వాటినన్నిటినీ భీష్ముడు సంగ్రహముగా విస్తారముగా ఉపదేశించెను. ధర్మార్థ కామ మోక్షములు అనడి 4 పురుషార్థములు గూర్చియు వారిని పొందడి ఉపాయములు గూర్చియు అనేక విధములుగా కథలతో ఇతిహాసములతో భీష్ముడు వర్ణించి ఎరింగించెను. ఇట్లు ధర్మములను ప్రవచించు స్వచ్ఛంద మరణము గల తన శరీరమును వీడుటకు ఉత్తరాయమునుకై వేచి ఉండెను. ఉత్తరాయణ కాలము వచ్చెను. అప్పుడు కౌరవ పాండవులందరూ నాయకుడగు భీష్ముడు మాటలను చాలించెను. దేహమునందు దేహ సంబంధుల యందు సంగమము వీడెను. తన ఎదుటనున్న పీతాంబర ధరుడగు విష్ణువునే మనస్సున నిలిపి కనుల మూసి వానినే లోపల ధ్యానించుచుండెను. భగవన్మూర్తిని ధారణ చేయుటచే అతని పాపరాశి అంతయు పటాపంచలాయెను. భగవానుడు భీష్మును చూచుటచే అస్త్రములచే ఆయుధములచే కలిగిన బాధ అంతయు తొలగి మనస్సు ప్రసన్నమాయెను. ఇంద్రియములు మనసు ఏకాగ్రమై ఉండెను. అప్పుడు శరీరమును విడిచి భీష్ముడు శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించెను. భీష్మస్తుతే. యుద్ధములో గుర్రపు డెక్కలచే పైకి ఎగిసిన ధూళిచే దూసిరితములై ఇటునట్లు కదలాడుచే శ్వేతబిందువులచే తడిసిన ముంగురుల ముఖముపై చలించుచున్న అలకలతో కూడిన మా విజయనిమిత్రుడు శ్రీకృష్ణుని యందు నాకు నిర్మలమగు అనురాగము కలుగుగాక. నాకు స్వామి రూపము తమాలముల వలె నల్లనిది, ఆ నీలమగు రూపముపై అప్పుడు ఉదయించిన పచ్చని సూర్యకిరణముల వంటి వ్యాపించినది పీతాంబరము, ముఖమున ఆవరించినవి కుంతలములు. ఇటు రూపముగా పురుషశ్రేష్ఠుడగు విలక్షణముగు శక్తి గలవాడును అపరచ్యునులను స్వాభావిక ఆనందశాలి అగు భగవాను యందు నా బుద్ధి నిలుచుగాక. ఈ లోకములో కొంతకాలము విహరించుటకు సంకల్పించి ఒక రూపమును స్వీకరించి వేయించేసి ఉన్న స్వామి యందు నా మనసు వర్తించినట్లు అతడే అనుగ్రహించుగాక. జీవుల యొక్క వ్యాపారములన్నీ అతని ఆధీనంలే కదా. ఆనాడు యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు తన రథమును 2 సేనల మధ్య నుంచమని నియోగించగా ఆ మాటను అనుసరించి ఉభయ సేనల మధ్యలో రథమును నిలిపి ఒక్కసారి చూచునిచో చూపు చేతనే శత్రు సైనికుల ఆయువులను అపహరించిన మా పార్థుని మిత్రులకు శ్రీకృష్ణుని యందు నా బుద్ధి నిలుచుగాక. దగ్గరనున్న శత్రుసేనను చూచి తన బంధువులను చంపుట దోషమని శంకించి యుద్ధం నుండి విరమించదని తలచిన అర్జునుని బుద్ధి భేదమును ఆత్మవిద్యచే తొలగించిన భగవాన్ని చరణముల యందు నా బుద్ధి నిలుచుగాక. నేను ఆనాడా వాడి బాణములతో కొట్టుచుండగా కవచము శిథిలమై శరీరము రక్తంతో తడియగా ఆయుధమును పట్టును అనడి ఆ ప్రతిజ్ఞను వీడి ఆయుధమును పట్టించదనడి నా ప్రతిజ్ఞను యథార్థముగా చేయుటకు చక్రము చేతపట్టి రథము నుండి నేల దూకిన భగవాన్ని పదములే నాకు గతియగుగాక. నేల మీద నుండి దూకినప్పుడు ఉత్తరీయముగా నున్న పచ్చని పటము జారుచుండెను. స్వామి భారమునకు భూమి కదులుచుండెను. ఏనుగులను చంపుటకు దూకుచున్న సింహము వలె నా మీదకు వచ్చినాడు నన్ను సంహరించుటకు. తనకు అడ్డు వచ్చిన అర్జునుని ప్రక్కకు నెట్టి వేగముగా వచ్చిన ఆ శ్రీకృష్ణ భగవానుడే నాకు శరణు.
తన కుటుంబమును రక్షించినట్లు రక్షింపదలచి అతని రథమునకు సారథి అయి కళ్యమునందు ముళ్ళు కల్లరం చేతబట్టి అర్జునుని రథమును నడుపుచున్న దర్శనీయమగు ఆ స్వామి రూపమునందు నా మనసు నిలుచుగాక. యుద్ధములో ఆ భగవాన్ని చూచి ప్రాణములను వదిలిన యోధులందరూ తమ సహజ గుణములకు ప్రకాశించని స్వస్వరూపమునందులే భగవత్స్వరూపమును పొందినారు కదా. కేవలం స్వామిని చూచిన వారే కాక ఆ స్వామి అందమైన నడకల చేత, మధురమగు విలాసము చేత, సుందరమగు మందహాసము చేత, ప్రేమపూర్వకమైన దృష్టి ప్రకాశము చేత మా అంతవారు లేరని గర్వము కలిగిన కృష్ణుని సామాన్య పురుషునిగా భావించి కామోద్రేకముచే వివేకమునే కోల్పోయిన వనితలు అతని విరహమును ఓర్వలేక అతడు చేసిన పూతనా సంహార శకటాసుర భంజనాది వృత్తాంతములను అనుకరించి కూడా ముక్తిని పొందిరి కదా. అట్టి భగవానుడు ఎదురుగా చూచి భగవానుడని భావించి భజించిన నాకు మోక్షమును ప్రసాదించుట వింతయా. అట్టి భగవానుడి యందు నా మనసు నిలుచుగాక. ఆనాడు యుధిష్ఠిరుని రాజసూయ సభలో మునులు రాజులు నిండిన సభామధ్యమునందు ఎవనికి అగ్రపూజ చేయవనని వివాదం వచ్చినప్పుడు తానే పూజార్హుడనని నిరూపణ చేయించి అగ్రపూజనందిన ఆ పుండరీకాక్షుడు నా నేత్రగోచరుడై ఈ శరీరమును వీడి వరకు నిలుచుగాక. ఆయా జీవుల కర్మానురూపముగా శరీరమును కల్పించి వారి హృదయంలో తానే వేరువేరుగా ఉన్నట్లు ఉండగలిగిన ఆ భగవాన్ని ఈనాడు నేను నా ఎదురుగా చూడగలిగితిని. ఒకే సూర్యుడు అందరికీ భిన్న భిన్నముగా గోచరించినట్లు అందరి హృదయంలో తానొక్కడే ఉండి వేరువేరుగా ఉన్నట్లు గోచరించెను. అట్టి సర్వాంతర్యామియగు భగవానుని నేను దర్శించి పరమాత్మ శరీరముగా పరతంత్రి అయి ఉండమని వస్తువే లోకంలో లేదనియో అంతయు ఒకటే అనియో గుర్తించి మోహము తొలగిన వాడనైతని. భీష్మస్తుతిని శ్రీ పోతన గారి పద్యంలో అనుభవింతుము. అట్టి సర్వాంతర్యామియగు భగవానుని నేను దర్శించి పరమాత్మ శరీరముగా పరతంత్రమై ఉండని వస్తువే లోకములో లేదనియు అంతయు ఒక్కటే అనియు గుర్తించి మోహము తొలగిన వాడనైతిని. ఇట్లా భగవానుడు శ్రీకృష్ణ యందే వాక్కును చూపును మనో వ్యాపారమును నిలిపి ఆ పరమాత్మ యందు తన ఆత్మ చేర్చి వెనుకకు అడిగిన ప్రాణవాయువు గలవాడై భీష్ముడు శరీరమును వీడే పరమపురుషుని చేరెను. ఏ దోషములు లేని భగవంతుడి యందు ఉపాధానములన్నయూ తొలగి చేరుకున్న భీష్మును చూచి అక్కడ చేరిన వారందరూ రాత్రివేళ పక్షుల కలకలము లేక నిశ్శబ్దంగా ఉన్నట్లు మౌనంతో ఉండిపోయిరి. దేవతలు మానవులు కూడా దుందుబులు మ్రోగించిరి. భక్తులకు సాధవులు ప్రశంసించిరి. ఆకాశం నుండి పుష్పవర్షము కురిసెను. ధర్మరాజు భీష్మునకు ఉత్తర కర్మలు చేయించి ఒక క్షణము దుఃఖితులాయను. మునులందరూ స్వరూపమును యథార్థముగా ఎరిగిన వారై ఆ స్వరూపమును ప్రకాశింపజేయు ఆ నామములను స్తుతించిరి. కృష్ణుడే హృదయమున నిలవగా తామ ఆశ్రమములకు ఎగిరి యుధిష్ఠిరుడు కృష్ణునితో కూడా హస్తినాపురమునకు చేరి తండ్రియగు ధృతరాష్ట్రుని దీనురాలకు గాంధారిని ఓదార్చెను. తండ్రియగు ధృతరాష్ట్రుడు నీవు రాజ్యమును పరిపాలింపుము అని కోరగా అతని అనుమతితో వాసుదేవుడు ఆమోదించగా తండ్రి తాతలు పాలించిన రాజ్యమును ధర్మరాజు ధర్మము తప్పక పరిపాలించెను. ధర్మరాజు తన రాజ్యంను హరించవలనని కాక్షించిన దుర్యోధనాథులను వధించి తన రాజ్యంను తాను సంపాదించుకొనెను. సోదరులతో కలిసి తాను రాజ్యపాలనను ఎట్లు చేసెను అని సౌనకుడు ప్రశ్నించగా సూతుడిట్లు చెప్పుచున్నాడు. వెదురులు ఒకదానిని ఒకటి రాసుకుని అగ్నిహోత్రము పుట్టినప్పుడు మొత్తం వెదుళ్ళు అన్నీ కాలిపోవునట్లు కురువంశంలో కార్చిచ్చువలే బయలుదేరిన యుద్ధములో వంశాకురము చనిపోవుట సిద్ధముగా ఉండగా జగత్తునంతను పోషించి శ్రీహరిదాన్ని మరలా మొలకెత్తించెను. యుధిష్ఠిరుని తన రాజ్యం నందు ప్రతిష్ఠించి కృతకృత్యుడై సంతుష్టి నందిన వాడాయను. భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటలను విన్న ధర్మరాజునకు జ్ఞానము కలిగెను. భీమాదుడు అనువర్తించుచుండగా అచ్యుతుడు ఆశ్రయముగా గలవాడే దిగంతముల వరకు వ్యాపించిన రాజ్యమును పాలించుచుండెను. భూమి సర్వకాలములను గోవులు సమృద్ధిగా క్షీరములను వసంగుచుండెను. వృక్షములు లతలు ఆయా ఋతువులకు అనుగుణముగా ఫలించుచుండెను. అజాతశత్రువు రాజ్యము చేయ కాలమున ప్రాణులకు మానసికమైన పీడలు శారీరకమైన రోగములు లేకుండెను. ఇట్లు రాజ్య పరిపాలనము సాగుచుండగా శ్రీకృష్ణుడు తన మిత్రులకు ధర్మరాజాదులకు సోదరియకు సుభద్రకు ప్రియమును కలిగించుచు హస్తినాపురమున కొంతకాలమున ఉండి ధర్మరాజు అనుమతితో బయలుదేరుటకు సిద్ధపడెను. ధర్మరాజాదులు ఆలింగనము చేసుకుని శ్రీకృష్ణుని రథము నదిరోహించెను. సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు మున్నగు వారందరూ శ్రీకృష్ణుని ఎడబాటును సహింపలేని వారే చాలా బాధపడుచుండిరి.
సత్పురుషులు సహవాసము కలిగి దురాత్ములతో సహవాసము పోయిన పురుషుడు భగవాన్ని కీర్తిని రుచికరమగు రీతిలో వీటకు అలవాటు పడి వదులుటకు ఉత్సాహింపడు. పాండవులు కృష్ణుని యందే ప్రేమ నిలుపుకొనినవారు. వాని దర్శనము స్పర్శనము సల్లాపము చేయుటకు అలవాటు పడినవారు. ఆయనతో పరుండుట కూర్చుండుట భుజించుట వారికి పరిపాటైనది. అందుచే ఎడబాటు బొరవలేని వారై ఉండేది. శ్రీకృష్ణుడు తమను వీడి వెళ్ళుచున్నాడని బాధపడుచుండగా ప్రేమతో మనసును చలించిన వారే నిలిచి ఉండేది. కృష్ణుడు వెళ్ళుచున్నాడని కంట నీరు వచ్చుచున్నను అతని ప్రయాణ సమయమున ఏడవట అమంగళమని ఆపుకొనిరి. మృదంగములు శంఖములు వీణాది వాద్యములు దుందుబులు మ్రోగించిరి. జై శ్రీమన్నారాయణ. ఓం భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ.